నమస్తే, జే న్యూస్కు స్వాగతం. నా పేరు మన్మధరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కొండ్రు మురళీమోహన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంపై బొత్స సత్యనారాయణ స్పందన గురించి మంత్రి గంటా శ్రీనివాసరావు, లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలపై మంత్రి ఖండిస్తూ పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, ఇరువురిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అన్నారు. గత 2 మాసాలుగా సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకునే ముందు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోవాలి, తెలంగాణ ఇవ్వాలని 2 సార్లు కమిట్ అయి డైరెక్ట్గా ఉత్తరం ఇచ్చి, అలాగే అఖిలపక్షంలో వాయిస్ ఇచ్చి, దానికి సంబంధించిన మన అశోక్ గజపతిరాజు గారు, అలాగే గాలి ముద్దుకృష్ణ ఆయన పంపించి మరి కాంగ్రెస్ పార్టీ మెడలో ఉంచిన తెలంగాణ ఇస్తామని చెప్పడం మనందరికీ తెలుసు. తెలుగుదేశం తెలుగు ప్రజల కోసం నందమూరి తారక రామారావు గారు ప్రారంభించి తెలుగు వాళ్ళందరూ కూడా ఒక్కడిగా ఉండాలి, తెలుగు జాతి గౌరవం తీసుకురావాలని చెప్పిన మరి ఎన్టీ రామారావు పార్టీ ఈరోజు ఆ అధ్యక్షుడు ఈ రాష్ట్రం విడిపోవడానికి ముఖ్య కారణం. అలాగే మరి కొత్తగా వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ రాజశేఖర రెడ్డి గారి సమాధి మీద జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ఇస్తాం, తెలంగాణని రెస్పెక్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే బీజేపీ మేము కట్టుబడి ఉన్నాం 2 రాష్ట్రాలకని ఎప్పుడు చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. సిపిఐ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కావాలి, ఏ పరిస్థితులు ఒప్పుకునేది లేదని చెప్పడం మరి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసు, వివేకవంతులందరికీ తెలుసు, విజ్ఞానవంతులందరికీ తెలుసు. ఇవన్నీ తీసుకున్న తర్వాత, ఈ పార్టీలన్నీ తీసుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ తీసుకోవడం జరిగింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన ఊళ్ళో కానీ మన ఇంట్లో ఏదైనా విషయం జరిగేటప్పుడు పెద్ద మనుషులందరూ చెప్పిన తర్వాత ఇంట్లో పెద్ద ఒప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగానే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలందరికీ తెలుసు, వివేకవంతులకు తెలుసు, విజ్ఞానవంతులకు తెలుసు, కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీనే మరి బ్లేమ్ చేస్తూ మరి మనందరం కూడా చూస్తున్నాం. అలాగే 2 రోజుల కిందట మా అధ్యక్షుడు పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం వల్ల ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకుంటాం, బహిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి నిన్న గంటా శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యే అనకాపల్లి మంత్రి గారు, ఆయన మాటలు మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇవ్వాలి. నీలా 3-4 పార్టీలు మార్చి ఈరోజు పార్టీలో ఉండి పార్టీని నాశనం చేద్దాం అనుకుంటే పార్టీ ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా పార్టీలో ఉండాలనుకుంటే నువ్వు పక్క పార్టీలో రుమాలు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు. వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము పిసిసి ప్రెసిడెంట్ గారిని అధిష్టానం కోరడం జరుగుతుంది. అలాగే మాకు మిగతా పార్టీ వాళ్ళు నిజంగా ఈ రాష్ట్రం విడిపోవడం కారణం తెలుగుదేశం, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం విమర్శించుకోవడం లేదు. అలాగే వైఎస్ఆర్ పార్టీ దీనిలో ప్రముఖ పాత్ర పోషించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు వారి నాయకత్వాన్ని విమర్శించడంలా. కానీ మా పార్టీలో ఈరోజు మరి 2004లోనే అడుగుపెట్టాడు రాజకీయాల్లో లంక రాజగోపాలరావు. అసలు నీకు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం తెలుసు రాజగోపాల్? నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడతావు. 2 సార్లు కాంగ్రెస్ భిక్ష వల్ల దయ వల్ల నువ్వు ఎంపీ అయ్యావు, అది జ్ఞాపకం పెట్టుకో, మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ తప్పు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నువ్వు నిజంగా చదువుకునుంటే మొత్తం ఈ 11 సంవత్సరాల హిస్టరీ చూడు. ఇంకోసారి ఇలా మాట్లాడద్దు, కాంగ్రెస్ శ్రేణుల్ని అవమానపరచొద్దు. కొన్ని శతాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నాం మేము, లేకపోతే చాలా మంది మా పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఉంది. మేము కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పార్టీ, పేదల పార్టీ. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉన్న పేదలని, అలాగే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకి రెస్పెక్ట్ దొరికిందన్న, మైనార్టీస్కి రెస్పెక్ట్ దొరికిందన్న కాంగ్రెస్ పార్టీలోనే దొరుకుతుంది. అది జ్ఞాపకం ఉంచుకొని కాంగ్రెస్ పార్టీని తప్పు చేసిందని మాట్లాడితే రాజగోపాల్ మీద చర్య తీసుకోవాలి.
అధిష్టానానికి మేము రిపోర్ట్ చేస్తాం, అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారు రిపోర్ట్ చేస్తాం. ఇంకోసారి అలాంటి మాట్లాడితే దయచేసి మీరు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మీరు పార్టీ మారి మాట్లాడండి. మీరు ఏదో పార్టీలో ఉండి పార్టీ నాశనం చేద్దామని శకును పాత్ర వహిస్తామంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. దయచేసి కాంగ్రెస్ లో ఉండి ఇలా గంటా శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా ఇలాంటి ల్యాంకో రాజగోపాల్ని ఇమీడియట్ గా పార్టీని సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. అది పిసిసి ప్రెసిడెంట్ గారికి అలాగే మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. వారి మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ఇది నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ. అధిష్టానం చెప్పినట్టు మేము వింటాం, ఖచ్చితంగా వినాలి కూడా. అదే ఇతర పార్టీల్లో, చంద్రబాబు నాయుడు పార్టీలో అడిగే ప్రశ్నే లేదు. మాట్లాడితే వెంటనే మెడపట్టుకుని గంటే పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏ నాయకుడిని ఎదురుగా మాట్లాడమను గంటే పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రం ఉంది కాబట్టి మేము మాట్లాడగలుగుతున్నాం, మా అధిష్టానం చెప్పగలుగుతున్నాం, మా అభిప్రాయాలు కానీ ప్రజల యొక్క అభిప్రాయాలని తీసుకెళ్తున్నాం. అందుకోసమే ఒకవేళ విడే పరిస్థితి వస్తే రాష్ట్రం ఖచ్చితంగా సీమాంధ్ర ప్రజలు సంతోషపడంగానే ఉంటుంది. ఇది జాతీయ పార్టీ కాబట్టి జాతీయ దృక్పథంతోనే మరి చూడడం జరుగుతుంది. అందుకోసం ఎవరికి ఎవరు మోసం చేయడం లేదు, ప్రజలను మోసం చేయడం వల్ల వచ్చే పరిస్థితి ఎవరికి ఉండదు. కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని రాష్ట్రాల్లో రిప్రజెంట్ ఉన్న ఏకైక పార్టీ ఈ దేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రకు అన్యాయం చేసి సీమాంధ్ర దూరం చేసుకునే పరిస్థితి లేదు, ఆ అవసరం లేదు. అలాగే మా కేంద్ర మంత్రులు అందరూ కూడా వారి ప్రయత్నాలన్నీ కూడా చాలా ఒక ట్రాన్స్పరెంట్ వేగా వారికి ఉన్న హృదయంతోనే చేస్తున్నారు. ఎస్, ఈ రాష్ట్రం విడిపోయే పరిస్థితి వస్తే మా ప్రజలందరూ కూడా బాగుండాలి, లేకపోతే మా ప్రాంతాలు బాగుండాలని ఈ రోజు వారు ఫైట్ చేస్తున్నారు. దాన్ని మనం అభినందించాలి. అంతేగాని ఆయన కూడా జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా నిన్న చెప్పడం జరిగింది, పార్టీకి యాంటీకి మాట్లాడితే ఇమీడియట్ గా వారి మీద చర్య తీసుకుని ఆయనే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉద్రేకంతో మాట్లాడే మాటలు కొన్ని ఉన్నాయి, కానీ అది ఆ స్టేజ్ దాటిపోయింది. ఉద్రేకంతో మాట్లాడే మాటలు కాదు. ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఇంకో పార్టీలో వారు కర్చీఫ్ వేసుకుని మాట్లాడే మాటలు. కాంగ్రెస్ పార్టీని ఎవరు విమర్శించినా ఖచ్చితంగా మిగతా పార్టీతో మాట్లాడుకునే బయటికి వెళ్లాలనుకున్న వారే కాంగ్రెస్ పార్టీ నాశనం చేయాలని వెళ్ళాలనుకుంటున్నారు. మాకు ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం, మాకు ప్రజల్లో ఎక్కడ కూడా గౌరవం తగ్గలేదు, మా నెట్వర్క్ ఎక్కడ తగ్గలేదు, మా కార్యకర్తలు ఎవరు కూడా కార్యకర్తలు పార్టీని విమర్శించే దీంట్లో లేరు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఈ 9.5 సంవత్సరాలు చూశారు కాంగ్రెస్ పరిపాలన. 2004 నుంచి ఇప్పటి వరకు 2014లో వారికి జరిగిన న్యాయం గాని, పేద ప్రజలకి కాంగ్రెస్ పార్టీ నుండి ఎంత సర్వీస్ చేశారనేది వారికి తెలుసు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 2014లో మేము మళ్ళీ విడకపోయినా మళ్ళీ మేము పవర్లోకి రావడం ఖాయం. కోవాడ అణు విద్యుత్ కేంద్రం భూసేకరణ నిలిపివేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని, ప్రజా వినాశకర పరిశ్రమలను వెంటనే ఆపు చేయాలని గొర్ల హరిబాబు నాయుడు తదితరులు కోరారు. మంగళవారం మేధా పట్కర్, సిపిఐ, సిపిఎం నాయకులు పర్యటించి ప్రజలను చైతన్యపరిచారు. భూసేకరణ ప్రత్యేక తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. మేమంతా కూడా నాటి నుంచి అణు విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని వ్యతిరేకం, గతంలో జరిగిన సంఘటనలు కూడా దీన్ని రుజువు చేస్తున్నాయి. అయినా ప్రభుత్వం ఆనాటి నుంచి మేము 2005 వరకు చేసినటువంటి అణు విద్యుత్ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో చేసినటువంటి పోరాటానికి మాట్లాడి 2005లో పవ్వాడలో అణు విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని విరమిస్తున్నట్టు, వేరే ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు కూడా. తర్వాత మరలా ఈ మధ్య 2010లో అమెరికాతో జరుపుకున్నటువంటి మరలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రధానమైనటువంటి అభ్యంతరాలన్నీ కూడా పట్టించుకోకుండా, ఎందుకంటే ప్రధానమైన అభ్యంతరం ఈ రణస్థలం మండలం భూకంపాల జోన్లో ఉంది. ఈ భూకంపాల జోన్లో ఎట్టి పరిస్థితిలో కూడా రసాయనిక పరిశ్రమలు పెట్టడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి. మొన్ననే మనం నాగార్జున ఆగ్రోకేంలో కానీ ఈ రసాయన భయకంపితులు అవుతున్నారు. అటువంటిది భూకంపాల జోన్లో సేమాలజిస్టులు స్పష్టంగా ప్రకటించినప్పటికీ కూడా ఏమాత్రం రెక్టర్ స్కేల్ మీద కొద్దిపాటి భూకంపం వచ్చినా సరే ఈ ప్రాంతం అంతా శ్మశానంగా మారే అవకాశాలు ఉన్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎంతో కాలం నుంచి వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఒకసారి విరమించుకొని మరలా ఈ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మరలా ఈ ప్రాంతం మీదే అనుభూతాన్ని వదలడానికి ప్రయత్నం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఈవేళ ఈ భూసేకరణకు సంబంధించి అభిప్రాయ సేకరణ అన్నారు. మరి ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ఎవరూ కూడా భూములు ఇవ్వమని చెప్పి మేము కూడా రైతుగా ఆ ప్రాంత రామచంద్రపురం రెవెన్యూ ప్రాంతంలో ఉన్న రైతుగా కూడా ఆ ప్రాంత రైతులను తోడుకుని ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ భూసేకరణ విభాగం ప్రత్యేక అధికారి వారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కూడా అణువిద్యుత్ ప్రభుత్వం మొండిగా వ్యవహరించుకుంటా, ఎందుకంటే వాస్తవానికైతే ఈ ప్రాసెస్ సేకరించడానికి కూడా రైతులకు నోటీసులు ఇచ్చి అభ్యంతరాలు తీసుకొని మరి ఈ విధంగా నామమాత్రపు రేట్లతో ఈ భూములు సేకరించడానికి ఈ ప్రతిపాదనని విరమించుకోవాలా. మరి సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నా సరే ఇంకా ఈ తంతు తతంగం అని చెప్పి ఈ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అధికారులు వాళ్ళ తాలూకా మనుగడ కోసం, వాళ్ళ తాలూకా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం కోసం, వాళ్ళ తాలూకా జీతభత్యాలు పొందడం తరిమి కొట్టండి, తరిమి కొట్టండి. గో బ్యాక్, గో బ్యాక్. అణు విద్యుత్ కేంద్రం గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. భూమి కూడా ఇవ్వకూడదని నిర్ణయించుకుని మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. నేను కూడా రామచంద్రపురం రెవెన్యూ గ్రామంలో రైతుగా ఇవాళ కార్యక్రమానికి రావడం జరిగింది. భూములు ఇవ్వడం కూడా జరగదు ఇటు పరిస్థితిలో కూడా. మరి లోపభూయిష్ట విధానాలు ఎన్నున్నా అవన్నీ ఇప్పుడు అనవసరం. అసలు కేంద్ర నిర్ణయాన్ని, కేంద్రం ప్రతిపాదనే మేము వ్యతిరేకిస్తాము. ఈ ప్రాంతంలో కేంద్ర నిర్మాణం చేయకూడదనేది 92 నుంచి కూడా మా తాలూకు వాదన, మా తాలూకు ఆందోళన, మా తాలూకు ఆవేదన. ఈ ప్రాంత ప్రజానీకాన్ని, మరి ప్రాంతాన్ని శ్మశానంగా వలకాడుగా మార్చవద్దని చెప్పి కూడా ప్రభుత్వానికి ఎన్ని వినతులు చేసినా వాళ్ళు మొండి వైఖరి కొనసాగిస్తున్నారు. దీనికి అందరికీ కారణం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అధికారుల తాలూకా నిరంకుశ చర్యలు కూడా దీనికి కారణం అని చెప్పి మేము భావిస్తున్నాం. వాళ్ళ తాలూకా జీతభత్యాల కోసం, వాళ్ళ తాలూకా మనుగడ కోసం ఈవేళ ఒక ఆర్ఆర్ ప్యాకేజీ లేకుండా, ఈ భూసేకరణ కనీస మద్దతు ధర కూడా ప్రకటించకుండా, ఎకరాకి ఎంత ఇస్తారని కూడా స్పష్టపరచకుండా రైతుల అభిప్రాయ సేకరణలోనే అభ్యంతరాలు తీసుకుంటామని చెప్పి తొంత నడిపిస్తున్నారు. ఇదంతా కేవలం తొంత మాత్రమే. ఎట్టి పరిస్థితులను కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పడబోయేమో కూడా. అది కొత్త భూసేకరణ చట్టం రేపు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. 2014 జనవరి 1 నుంచి. అది రాకముందే తొందరగా పాత భూసేకరణ చట్టం కింద నామాత్రపు రేటు 2,50,000 ఎకరాకి పెట్టేసి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి గతంలో మత్స్యకారులకు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి హామీ ఏది కూడా ఒక్కటి కూడా నెరవేరలేదు. కోరంబో భూములు ఉన్నాయి, ఫారెస్ట్ భూములు ఉన్నాయి, గయ్యాలు ఉన్నాయి. అవన్నీ సర్వేలు చేయించి వాళ్ళకందరికి కూడా పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పారు. అవి కూడా ఇవ్వలేదు. మరి కేవలం ఇవన్నీ కూడా అందరినీ మభ్యపెట్టి ప్రజలను మోసగించడానికి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. మరి దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఈ ప్రాంత ప్రజలు అమలు జరగనివ్వరని చెప్పి నేను మరి ఈవేళ ఈ అభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. అలాగేం లేదు, నచ్చిన ధర లేదు, పుచ్చిన ధర లేదు, ఇచ్చే ప్రసక్తే లేదు. కేంద్రం అక్కర్లేదు అన్నప్పుడు ఇక నచ్చిన ధర ఏమిటి? కేంద్రం కావాలంటే నచ్చిన ధర, ఇచ్చిన ధర, పుచ్చిన ధర ఏదో ఒకటి. కేంద్ర నిర్మాణం ఇక్కడ అక్కర్లేదు, ఇక్కడ చేయొద్దు, ఇక్కడ ప్రజల ప్రాణాలు బలిగొంటుంది. కేంద్రం వాళ్ళ పెను ముప్పు ఉందని చెప్పి చెప్తుంటే వినిపించుకోకుండా ఆధారం ఈ ధర అంటే ధరల కోసం కాదు, బేరసారాలు ఆడడానికి. ధరల కోసం బేరసారాలు ఆడాలంటే కేంద్రాన్ని అంగీకరించాలి. కేంద్రాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. లేనప్పుడు ఇంక బేరసారాలు ప్రసక్తి ఎక్కడ ఉంటుందండి. నిర్మించి తలపెట్టినటువంటి అణు విద్యుత్ కేంద్రానికి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్లో భాగంగా 4-1 నోటిఫికేషన్ ఆల్రెడీ ఇంతకుముందు మేము ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే 4-1 తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో భాగంగా 5A ఎంక్వైరీ ఈవేళ ఇక్కడ ఎంఆర్ ఆఫీస్లో తహసీల్దార్ అవన్నీ వెరిఫై చేసి నెక్స్ట్ ఇక్కడ కొంతమంది కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ కేంద్రం ఏర్పాటు చేయొద్దు అనేది ఇవన్నీ కూడా మా
హైర్ అథారిటీకి తెలియజేసి తగిన చర్యలు తీసుకుంటాం. సార్ అంటే ఏ గ్రామాలు ఎక్కువగా ఏంటి అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు ఈవేళ ఓన్లీ రామచంద్రపురం. బోరుబావి కానీ మీ పేర్లు చెప్పండి, ఒక 4-5 గొర్రె నారాయణమ్మ మహిళ రాసుకుంటే నారాయణ. తెలంగాణకు గ్రీన్ సిగ్నల్, సిండే స్పష్టీకరణ. రాష్ట్ర విభజనపై నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ఎప్పుడైతే సానుకూలంగా స్పందించిందో అప్పుడే ఈ ప్రక్రియ మొదలైపోయింది. రాష్ట్ర విభజనకు సంబంధించిన ఢిల్లీలో ఇప్పటి వరకు జరిగిన తతంగం అంతా కేవలం రాజకీయ డ్రామా అనే సంగతి కూడా తెలిసిపోయింది. కేవలం హైదరాబాద్ అనే ఒక అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చి రాష్ట్ర విభజన అనే ముఖ్యమైన అంశాన్ని కనుమరుగు చేయడంలో కాంగ్రెస్ వేసిన పాచిక సక్సెస్ అయింది. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కుదరదు, రాయల తెలంగాణ ఏర్పాటుకు కుదరదు అంటూ కేంద్ర మంత్రుల బృందం గురువారం తన తుది నివేదికలో తెగేసి చెప్పేసింది. దీంతో సీమాంధ్ర మంత్రులకు కాస్త షాక్ తగిలినట్టు అనిపించినా వారు ఊహించినదేనని చెప్పవచ్చు. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు తథ్యమని జీవోఎం స్పష్టం చేసింది. పరిమిత ఆంక్షలతో కూడిన హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. హైదరాబాద్ భద్రాచలంపై ఏ విధమైన సమస్యలు లేవంటూ అందరి వాదనలకు పులిస్టాప్ పెట్టింది. అంతటితో ఆగలేదు. తన దూకుడును ఇంకా పెంచి అనవసరంగా ఢిల్లీలో ఉండి మీ సమయాన్ని వృధా చేసుకోకుంటూ తమని డిస్టర్బ్ చేయవద్దంటూ సీమాంధ్ర మంత్రులకు గట్టిగా చెప్పి గెంటేసినంత పనిచేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ విభజనపై మంత్రుల బృందం ముసాయిదా ఖరారు చేయడంతో ఈ నివేదికపై చర్చించేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ శుక్రవారం భేటీ కానుంది. అనంతరం డిసెంబర్ 4వ తేదీన సదరు నివేదిక కేబినెట్కు అందించనుంది. అదే రోజు తెలంగాణ బిల్లు అయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి రాజధానిగానే హైదరాబాద్. రాష్ట్ర విభజన సాఫీగా సాగాలంటే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయవలసిందేనంటూ అల్టిమేటం జారీ చేసిన సీమాంధ్ర కేంద్ర మంత్రులకు కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. వారి డిమాండ్లను తోసిపుచ్చింది. హైదరాబాదును యూటీగా విభజిస్తే విభజనకు సహకరిస్తామని వారు చెబుతూ వచ్చారు. కానీ హైదరాబాదును యూటీగా చేసే ప్రతిపాదనను జీవోఎం పరిశీలించినప్పటికీ సోనియా గాంధీ సూచనలతో వారు వెనక్కి వెళ్ళినట్లు తెలుస్తోంది. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా మార్చకుండా ఉమ్మడి రాజధానిగానే కొనసాగించాలని జీవోఎం నిర్ణయించింది. యూటీ కాకుండా మరో రూపంలో జీహెచ్ఎంసీ పరిధిపై కేంద్రం పరిమిత స్థాయిలో పర్యవేక్షణ ఉండేలా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అందుకు అవసరమైన నిబంధనలను బిల్లులో చేర్చాలని నిర్ణయించుకుంది. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలకు 119 నుంచి 153 వరకు పెంచాలని, శాసన మండలిని కూడా ఏర్పాటు చేయాలని మర్రి శశిధర్ రెడ్డి చేసిన ప్రతిపాదనలపై కూడా ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. అయితే కాగా డిసెంబర్ 2వ తేదీన ప్రత్యేకంగా కేంద్ర మంత్రివర్గం సమావేశమై రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలుపుతుందని, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డిసెంబర్ 5వ తేదీలోపు దాన్ని శాసనసభకు పంపిస్తారని అంటున్నారు. డిసెంబర్ 2వ తేదీన నాటికి మంత్రివర్గ ప్రక్రియ పూర్తవుతుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ సిండే చెప్పారు. బుధవారం జరిగిన భేటీతో జీవోఎం సమావేశాలు ముగిసినట్లేనని హోంశాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాదు ఆర్థిక ప్యాకేజీలు, నదీ జలాలు, ఉద్యోగుల పంపిణీ, 371D వంటి పలు కీలక అంశాలపై మరింత స్పష్టత తీసుకునేందుకే ఆయా శాఖల కార్యదర్శులతో మరోమారు సమావేశమైనట్లు వెల్లడైంది. ఈ భేటీతో ఆయా అంశాలపై స్పష్టత వచ్చిందని, నివేదిక కూడా దాదాపుగా ఖరారైనట్లేనని తెలిపారు. రాజస్థాన్ నారీ సింగార్ సేల్. మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్నపిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగార్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం, కిన్నెరా టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. మరికొన్ని జేన్యూస్ వార్తలు చూద్దాం. రిమ్స్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిమ్స్ హాస్పిటల్ ఆవరణలో ఉన్న 4 ప్రైవేట్ అంబులెన్స్ యజమానులకు నోటీసులు జారీ చేసి తక్షణమే సీజ్ చేసి తమకు తెలియపరచాలని జిల్లా కలెక్టర్ సారూప్ గౌర్ రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు.
గురువారం కలెక్టర్ రిమ్స్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్నిసార్లు చెప్పినా ప్రైవేట్ అంబులెన్సులు హాస్పిటల్ ఆవరణలో ఎందుకు ఉన్నాయో తమకు తెలియపరచాలని అన్నారు. అనంతరం కలెక్టర్ రిమ్స్ హాస్పిటల్లో ఓపీ విభాగంలో రిజిస్టర్ను, డాక్టర్లు జాబ్ చార్టర్ను, సదరం సహాయ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాస్పిటల్ ఎదురుగా ఉన్న గోడపై సిటిజన్ చార్టులు, ఆర్టీఐ సమాచారం, ఓపీ విభాగం సమాచారాన్ని 15 రోజుల్లో రాయించాలని ఆదేశించారు. సదరం ఫిర్యాదుల కేంద్రంలో రసీదులు ఇవ్వాలని, ప్రతిరోజు తమకు రిపోర్టు సమర్పించాలని తెలిపారు. హాస్పిటల్లో నీరు రావడం లేదని వై ఆదినారాయణ కలెక్టర్కు ఫిర్యాదు చేయగా తక్షణమే నీరు రావటానికి ఏవైనా మరమ్మతులు ఉంటే చేయించాలని తెలిపారు. ₹1,00,000 నిధులు టచ్ స్క్రీన్కి మంజూరు చేస్తామని, దీనివలన రోగులు ఏ జబ్బుతో బాధపడుతున్నారో తెలుసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు. రిమ్స్ హాస్పిటల్ ఆవరణలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు స్థలం పరిశీలించి తమకు తెలియచేయాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయరాజ్, సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ అరవిందు, ఆర్ఎంఓ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. జే న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.